ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మనకు రామాయణంలో ఒక చిన్న సంఘటన, రామరావణ యుద్ధం జరిగిన తదుపరి సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా అయోధ్యకు రావడం జరుగుతుంది. సరే, వాళ్ళందరూ కూడా భోజనాది కార్యక్రమాలు ముగించుకున్న రోజు ఒకరోజు కాసేపు అందరూ కూడా చక్కగా ఆనందంగా ముచ్చటించుకుంటారు. ఆ తర్వాత రాముల వారు ఏకాంత మందిరానికి వెళ్తారు. రాముల వారి వెంట సీతమ్మ వారు కూడా వెళ్తారు. అయితే వీరిద్దరి వెంట హనుమంతుల వారు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత సీతమ్మ వారు అక్కడ కూడా కాసేపు హనుమంతుడు, రాముడు, సీతమ్మ వారు కొంతసేపు ముచ్చటించుకున్న తర్వాత సీతమ్మ వారు రాముల వారి వంక చూస్తుంది. మరి ఎట్లా ఈ హనుమంతుడు మరి ఇక్కడే ఉంటున్నాడు, ఎలా ఇతన్ని బయటికి పంపించడము అని అనుకుంటున్న సందర్భంలో రాముడు చిరునవ్వు నవ్వి అలాగే ఉంటారు. అప్పుడు సీతమ్మ వారు వెంటనే హనుమంతునితో, హనుమ, ఇప్పుడు స్వామివారికి ఏకాంతం అవసరం, అయితే మరి స్వామివారు ఉండాలి ఇక్కడ ఒక్కరే అని అనగానే హనుమంతుల వారు, అయితే అమ్మ నడవండి అని అంటాడు. హనుమ, నీవు వెళ్ళు, నేను ఉంటాను అని అంటుంది. అదేంటి, రాముల వారు ఒంటరిగా ఒక్కరే ఏకాంత మందిరంలో ఉండాలి అనుకున్నప్పుడు మరి మీరెలా ఉంటారు, మీరు కూడా రావాలి కదా అని హనుమంతుడు అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి ఇతనికి ఎలా నచ్చజెప్పాలి, అతనేమో బ్రహ్మచారి, మరి నేను ఎలా చెప్పాలి, తానేమో సహజంగా స్త్రీ, ఏ రకంగా చెప్పాలి అని ఆలోచించి, చూడు హనుమ, నేను ఉండొచ్చు ఇక్కడ, నీవు వెళ్ళు అని చెప్తుంది. అదేంటి, అలా కుదరదే, రాముల వారికి నీవెంతో నేనంతే, నేనెంతో నీవు అంతే, మన ఇద్దరికీ కూడా రాముడు ఇష్టమే, మరి అయినప్పుడు రాముడు ఒక్కడే ఉండాలి, నీవెలా ఉంటావు, నీవు కూడా రా అని చెప్పి హనుమ అంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి, సరే ఇతనికి ఎలా నచ్చ చెప్పాలి అని, చూడు హనుమ, నేను ఇక్కడ ఉండడానికి లేదా ఉండగలగడానికి కారణం ఏమిటి అంటే, ఇదిగో చూసావా నా నుదుటిన సింధూరం ఉంది కనుక నేను ఉండొచ్చు, ఇది నాకు అర్హత, మరి నీకు సింధూరం లేదు కనుక నీవు వెళ్ళాలి అని చెప్పి అమ్మవారు చెప్తుంది. సరే, హనుమ అక్కడ ఏం మాట్లాడకుండా వెళ్తాడు. వెళ్ళి ఆయన కాసేపటికి శరీరం అంతా కూడా సింధూరము పూసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు సీతమ్మ వారు, రాముల వారు హనుమంతుడిని చూస్తారు. చూసి ఇదేమిటి హనుమ అని అనగానే ఆ హనుమ అంటాడు, అమ్మ, నన్ను మన్నించాలి, నుదుటిన ఆ మాత్రం సింధూరం ఉన్నందుకు నీవు ఎప్పుడూ రాముని వెంట ఉండగలిగేటువంటి భాగ్యము నీకున్నదని చెప్పావు. ఇప్పుడు నా నిలువెల్లా సింధూరం పూసుకొని వచ్చాను నేను, కావున ఇప్పుడు నీవే వెళ్ళు, నేను రామునితో ఉంటాను, ఇప్పుడు నాకు పూర్తి అర్హత ఉంది రాముణ్ణి విడవకుండా ఉండడానికి, ఎప్పుడైనా ఎక్కడైనా అని చెప్పి హనుమ అనగానే శ్రీరాముడు ఒక చిరుమందహాసం చేసి, హనుమ, సరే నీవు అసంకల్పితంగానో సంకల్పితంగానో ఈ రకంగా సింధూరం పూసుకొని వచ్చావు, ఇది వృధా పోదు నాయనా, రానున్న కలియుగములో గ్రామ గ్రామములో నీ ఆలయాలు ఉంటాయి, ఆ ఆలయంలో నీ విగ్రహాన్ని భగవంతునిగా ఆరాధించేటువంటి సమయంలో వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి ఆభరణాలు కాకుండా నీకు ఈ సింధూరాన్ని పూసి అభిషేకం చేస్తారు, నీకు ఈ సింధూరము ఖచ్చితంగా సమర్పిస్తారు. నీకు సమర్పించినటువంటి లేదా నీకు లేపనం చేసినటువంటి సింధూరము ఎవరైతే నుదుటిన ధరిస్తారో వారికి అభయ ఆయురారోగ్యాలు చేకూరుతాయి, అన్నింటా విజయం చేకూరుతుంది, నీవు వారికి రక్షకుడిగా ఉంటావు, నీ యొక్క కృపా కరుణ కటాక్షాలు వాళ్లకు సిద్ధించు విధంగా నేను వరమొసుగుతున్నాను అని చెప్పి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఆ రకంగా హనుమంతుడు ఆ సింధూరాన్ని పూసుకొని వచ్చినందుకు చెప్పడం జరిగింది. అందుకే ఇప్పటికీ కలియుగంలో ఎవరికైనా గ్రహచారం బాగోలేకపోయినా, ఎవరికైనా
గ్రహ బాధలు ఉన్నా హనుమంతుని విగ్రహానికి ఈ యొక్క సింధూరము ఎప్పుడైతే చక్కగా లేపనం చేస్తారో వారి యొక్క గ్రహ బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి అనేటువంటిది అక్షర సత్యం. హనుమంతుని గుడికి వెళ్ళినటువంటి వారు ఆ హనుమాను మనస్ఫూర్తిగా ధ్యానించి ఆ యొక్క గుళ్ళో ప్రదక్షిణలు చేసి చక్కగా హనుమంతుని యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి సింధూరాన్ని ఆ యొక్క చందనాన్ని తీసుకొని నుదిటిన ధరిస్తే వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు, ముఖ్యంగా గ్రహ బాధలు, ఇతరత్రమైనటువంటి గాలి ధూళి అనేటువంటి ఎటువంటి యొక్క ఇబ్బందులు బాధలు లేకుండా చక్కగా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు అనేటువంటిది శాస్త్రోక్తమైనటువంటి విషయం. సరే, ఇది పురాణంలో ఉందా, రామాయణంలో ఉందా, లేదా మొత్తానికైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటిది, ప్రచారంలో ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి కథ. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.